సో దేవుని పట్ల ఆకలి ఆశ ఎప్పుడు కూడా తీరద్దండి. ఎప్పుడు కూడా ఆకలితో ఉండాలి, దాహం కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆ దేవుడి పట్ల ఆ హంగ్రీ చనిపోవద్దు. ఆ హంగ్రీ గాని, ఆ దాహం గాని చనిపోవద్దు. ఇప్పుడు అది ఎలా ఉంటదంటే అమ్మా, ఇప్పుడు మనం ఒక 2, 3 రోజులు అన్నం తినలేదనుకోండి, ఆకలి చచ్చిపోతది. సో అలాగే నువ్వు 2, 3 రోజులు దేవుడికి ప్రార్థన చేసావనుకోండి, దేవుడి పట్ల ఆ ఆకలి కూడా చనిపోతుంటా ఉంటది. అందుకే దేవుడితో నువ్వు ఎంత సావాసం చేస్తుంటా అంటే అంత ఆకలి పెరుగుతది. ఎంత సావాసం చేస్తుంటా అంటే అంత దాహం పెరుగుతుంటా ఉంటది. ఎంతగా ఆయనతో గడుపుతుంటా అంటే ఆయనతో ఇంకా గడపాలి, ఇంకా గడపాలని ఆశ పెరుగుతుంటది. ఇప్పుడు మనం 3 రోజులు అన్నం తినలేదనుకోండి, ఆకలి చచ్చిపోతుంటా ఉంటది. మళ్ళీ 4 రోజు తినబుద్ధి కాదు. కానీ దేవుడిది అలా ఉండదు. నువ్వు ఎంతగా గడుపుతుంటా అంటే అంత ఆకలి పెరుగుతుంటా ఉంటది. సో నువ్వు గడపలేదు ఒక 1 వీక్ డ్రై అయిపోతుంటా ఉంటది మన ఆకలి, మన దాహము. అందుకే నిత్య సహవాసము దేవుడితో చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి సమయము, అన్ని వేళలా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ గడుపుతూనే ఉండాలి. సో ఆరాధించాలి, స్తుతించాలి, ఆకలి కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒక దేవుడు అనే ఒక సర్కిల్ ని గీసుకొని ఆ సర్కిల్ లోపలనే మనం ఉండాలి. అదే మనల్ని రక్షిస్తది, అదే మనల్ని కాపాడుతది, అదే మనల్ని ఆదుకుంటది. సో దేవుడికి దూరమై మనం బ్రతికేది ఏమీ లేదు. దేవుడికి దూరమై మనం సాధించేది, సాధ్యపడేది ఏది లేదు. ఆయన ఉంటే సమస్తము సాధ్యము. ఆయనతో నువ్వు గడుపు, ఆయనకు సమయాన్ని ఆయనకు కేటాయించు. మిగిలినన్ని ఆయనే చూసుకుంటాడు. మొరపెట్టు, ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. కన్నీటి ప్రార్థన చెయ్యి, లేకపోతే మొరపెట్టి ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీకు ఏంటిది సమయ నీకు సమాధానాన్ని, సాక్షాత్ ఇస్తాడు. సో మనందరం కూడా దేవుడు అంటే ఒక ఆకలి కలిగి ఉండాలని చెప్తున్నాడు. సో ఎందుకంటే ఈ అంతిమ దినాలలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆకలి చావకూడదు మన శరీరంలో. దాహము కొంతమంది స్పిరిచువల్ గా కొంతకాలం దేవుని నమ్ముకున్న కొంతకాలము చాలా తపనతో, తాపత్రయంతో ఉంటారు. కానీ తర్వాత తగ్గిపోతుంటా అంటారు. సో తర్వాత తొలగిపోతుంటా అంటారు. సో అలా తప్పిపోద్దు, తొలగిపోవద్దండి. సో నేను దేవుని నుంచి ఈ రోజు వరకు దేవుడి యొక్క మహాకృపను బట్టి అదే ఆకలి, అదే దాహము, అదే ఆశ, దేవుడి కోసం మండడము, అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. అంటే ఎక్కడ ఎక్కడ విశ్వాసంలో పడిపోకుండా, ప్రార్థన జీవితంలో పడిపోకుండా, ఆత్మలో ఆత్మీయతలో పడిపోకుండా, దేవుని వెతకడంలో పడిపోకుండా, అలాగే ఆ యొక్క ఆ స్టెబిలిటీని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలా కంటిన్యూ చేయాలి. చాలా మంది కూడా అన్యులు కూడా ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటారా, కొత్తలో చాలా మోజు ఉంటుంది, కొత్తలో చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు రాగానే వాళ్ళు దేవుణ్ణి వదిలేసి వాళ్ళు ఆకలి, దాహము మానేస్తుంటారు. అలా ఉండకూడదండి. సో నిత్యము మనం దేవుడితో గడుపుతూనే ఉండాలి. ఇంకా స్టెబిలిటీగా పెరుగుతూనే ఉండాలి. సో డే 1 నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు దేవుడి యొక్క మహాకృపను బట్టి దినదినము ఎదగడమే ఉంది కానీ తగ్గడం లేదు. దినదినము ఆకలి పెరగడమే కానీ తగ్గించుకోవడం లేదు. దినదినము దాహము కలిగి ఉండడమే కానీ తగ్గించుకోవడం లేదు. దినదినము ఆశ కలిగి ఉండడమే కానీ ఆశను తగ్గించుకోవడం లేదు. సో అలా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా స్పిరిచువల్ లైఫ్ లో మెయింటైన్ చేయాలి. ఆ స్పిరిచువాలిటీలో ఎప్పుడు కూడా గ్రోత్ గా ఉండాలి. ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉండాలి. అప్ డౌన్ కాకుండా మనము నెవర్ లుక్ ఎట్ బ్యాక్. మనం వెనకకు తిరిగి చూడకుండా దేవుడి విషయంలో మనము చేయాల్సింది మనం చేయాలి. ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. సో కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనంలో, కాగా నా జీవిత కాలం అంతయు చూసారా, నేను ఇలాగూ నిన్ను స్తుతించదు. నీ జీవిత కాలం అంతా ఆయనను వెతుకు. నీ జీవిత కాలం అంతా ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయనను వెతకడం మానివేయకు, ఆయనను వెంటాడడం మానివేయకు, ఆయనను వెంబడించడం మానివేయకు. నీ జీవిత కాలం అంతా ఆయన మీద ఆశ పెట్టుకో. నీ జీవిత కాలం అంతా ఆయన మీద ఆకలి కలిగి ఉండు, ఆయన మీద దాహము కలిగి ఉండు. ఆయనను వెతుకు, ఆయనను తప్పించు, ఆయనను పరితపించు. సో ఎలా అంటే పరితపించడం కదా, ఇప్పుడు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? కొంతమంది యవనస్తులు ప్రేమించుకుంటారు, వాళ్ళు మాట్లాడకపోతే ఎలాగ పరితపిస్తారు, కలవడపోతే చూడకపోతే. అలా నువ్వు దేవుడి పట్ల అలా కలవరపడుతుండు, దేవుడి పట్ల పరితపించుండు, దేవుడి పట్ల ఆకలి దాహము కలిగి ఉండు. ఎలా జీవిత కాలం అంతయు. కొంతమంది దేవుడిని నమ్ముకున్న కొత్తలో చాలా ఎగ్జైట్ అవుతారు. తర్వాత కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు రాగానే ఆ విశ్వాసంలో పడిపోతారు. కొంతమంది ఫాస్టింగ్ ప్రేయర్ లో 1 వీక్ బాగా ప్రేయర్ చేస్తారు. మళ్ళీ మిగిలిన 35 40 డేస్ అంత ప్రేయర్ గా చేసుకోరు. కొంతమంది సుఖాల్లో, దుఃఖాల్లో
కొంత మంచిగా దేవుని వెంబడిస్తారు, కొన్ని కష్టాలు రాగానే దేవుని వెంబడించడం వదిలేస్తారు, లేకపోతే కొన్ని సుఖాలు రాగానే దేవుని వెంబడించడం మానేస్తారు. అలా కాదు, నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామంను బట్టి నా చేతులు ఎత్తేదను. చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయడము. సో ఆయన నామం బట్టి నువ్వు ప్రార్థన చేస్తుండు, స్తుతిస్తుండు, ఆరాధిస్తుండు. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. సో ఇలా మనం దేవుడితో ఇలా స్టెబిలిటీగా ఉండాలి, ఇలా ఆశ కలిగి ఉండాలి, ఇలా దాహం కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. సో అందుకే హంగర్ ఫర్ గాడ్, దేవుడి కోసం ఒక మండే అగ్నిగుండం లాగా మనం మండాలి, ఒక ఫైర్ లాగా ఉండాలి దేవుడి కోసం. సో దేవుడు అంటే అంతగా మనము ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు దేవుడి యొక్క కార్యాలను, గొప్ప కార్యాలను చూస్తావు. అప్పుడు మోషే చూడండి, స్పిరిచువల్ హంగర్, 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో గడిపాడు. అది ఆయనకు గొప్ప గొప్ప వెలుగుని తీసుకొచ్చింది. సో గొప్ప కార్యాలను చేయడం జరిగింది. అలాగే యేసు ప్రభు వారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థించుకోవడం జరిగింది. సో చూసారా, దోస్ పీపుల్ ఆర్ హంగర్ ఫర్ గాడ్, హంగర్ ఫర్ గాడ్. దేవుడి కోసము ఆకలితో ఉన్న వాళ్ళు, తండ్రి కోసం ఆకలితో ఉన్నవాళ్ళు, దాహంతో ఉన్నవారు. అందుకే ఆ స్పిరిచువల్ గా హంగర్ గా ఉండాలి మనం ఎప్పుడైనా కూడా, ఆ వీక్నెస్ గా ఉండకూడదు. అవును, మనకు ఇంటి పని అని, వంట పని అని, ఉద్యోగం అని, అవన్నీ ఏ పని లేకపోతే మనం దేవుడితో కూర్చోవడం అంటే కూర్చోవచ్చు, చాలా ఈజీ. కానీ ఇవన్నీ పనులు చూసుకొని, మనవళ్ళని చూసుకోవాలి, మనవరాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో పిల్లల్ని చూసుకొని, అలాగే ఇంటి పని, వంట పని చేసుకొని, ఉద్యోగం చేసుకొని, అది ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటే చూసుకొని, ఫైనాన్సెస్ చూసుకొని, తర్వాత దేవుని వెతకడం జరుగుతుంటా ఉంటది. సో ఎందుకంటే మనకి ఇవన్నీ డీవియేషన్స్ అండి. ఇది మన తప్పు కాదు, అది కూడా మన బాధ్యతే. పిల్లల్ని చూసుకోవాలి మన బాధ్యత, ఉద్యోగాన్ని చూసుకోవాలి మన బాధ్యత, ఇంటి పని వంట పని చేసుకోవాలి మన బాధ్యత, బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి మన బాధ్యత. ఇన్ని బాధ్యతల మధ్య మనం దేవుడికి సమయాన్ని ఇవ్వడము గొప్ప విషయము. సో ఎందుకంటే దేవుడికి నువ్వు సమయాన్ని ఇచ్చినప్పుడు ఈ మిగిలిన బాధ్యతలన్నీ కూడా ఆయన్నే చక్కబెట్టుకుంటాడు, ఆయన్నే నెరవేర్చుకుంటాడు, శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు. సో అందుకే మన జీవితకాలం అంతా కూడా ఎలా ఉండాలి, నీకు దేవుడి పట్ల ఆ ఆకలి తగ్గకూడదు, ఆ దాహము తగ్గకూడదు, ఆశ తగ్గకూడదు. సో అంతగా మనము ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి మనం వెళ్ళాలి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చూసారా, మనం దేవుణ్ణి అంటి పెట్టుకునే ఉండాలి. మన ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ప్రతిరోజు దేవుణ్ణి ఆశ కలిగి ఉండాలి, ప్రతిరోజు దేవుడితో గడపాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. సో చూసారా అండి, దేవుణ్ణి అలా టచ్, ఎలా అంటే ఒక విడదీయని బంధం లాగా కలిసి ఉండాలి. అంటే నీలో అంత ఆకలి కలిగి ఉండాలి దేవుడి పట్ల, అంత దాహము లేకపోతే విశ్వాస పోరాటంలో మనము నెగ్గలేము. సో థస్ట్ ఫర్ గాడ్, అది ప్రేర్ చేసుకోవాలమ్మా. ఇది ప్రేర్ చేసుకుంటేనే వస్తుంది. దేవుడు అంటే ఆకలిగా ఉండడం, దేవుడు అంటే ఆశ కలిగి ఉండడం. ఇప్పుడు మనమే ఉంటాము, డబ్బు సంపాదించాలని ఎంత ఆశగా ఉంటాము, వెండి బంగారం కొనుక్కోవాలని ఎంత ఆశగా ఉంటాము, ఆకలి వేస్తున్నప్పుడు అన్నం తినాలని ఎంత ఆశగా ఉంటాము, దాహం వేస్తున్నప్పుడు వాటర్ తాగాలని ఎంత ఆశగా ఉంటాము. అలాగే మనం దేవుడి పట్ల అంత ఆకలి, అంత దాహాన్ని, అంత ఆశను కలిగి ఉండాలి. అది మాత్రము సత్యము, అది మాత్రము నిత్యము, అదే మనకు నిత్య జీవంలోకి నడిపిస్తుంది. నువ్వు కూర్చుంటున్నది ఎవరితోటి? పరిశుద్ధుడితోటి, పవిత్రుడితోటి, సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తతోటి నువ్వు మాట్లాడుతున్నప్పుడు భయంకరమైన కార్యాలు నువ్వు చూస్తావు, దేవుడి యొక్క ప్రత్యక్షత నువ్వు చూడగలుగుతావు. కాబట్టి నా ప్రాణము నిన్నే అంటిపెట్టి ఉంటుంది. చూసారా అండి, దేవుని మీదనే ఆధారపడదాము, దేవుడిని అంటి పెట్టుకొని ఉందాము, దేవుని మీదనే కనిపెట్టుకొని ఉందాము. సో డోంట్ డిటాచ్ ఫ్రమ్ గాడ్, దేవుడితో అటాచ్ అయి ఉండండి. సో అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. సో దేవుడు కూడా చెప్తున్నాను కదా, దేవుడు కూడా భూలోకంలో చూస్తాడు. ఈ రోజు ఈ భూలోకంలో ఎవరెవరు నన్ను వెతుకుతున్నారు, ఆశతో ఎంతమంది వెతుకుతున్నారు, ఆకలితో ఎంతమంది వెతుకుతున్నారు, దాహంతో నన్ను ఎంతమంది వెతుకుతున్నారు, లేకపోతే ధనముతో ఐశ్వర్యంతో నన్ను ఎంతమంది వెతుకుతున్నారు, ఆశీర్వాదాల కోసం నన్ను ఎంతమంది వెతుకుతున్నారో దేవుడు కూడా భూలోకం అంతా ఆయన కనులు సంచరిస్తున్నాయట. సో గాడ్ వాంట్స్ టు రియల్ పీపుల్ అండి, ట్రూ పీపుల్. ఆయనను నిజంగా వెతికే వాళ్ళు కావాలి, ఆయనను నిజంగా ఆరాధించే వాళ్ళు, స్తుతించే వాళ్ళు కావాలి, ఆయనను నిజంగా వెంబడించే వాళ్ళు కావాలి, ఆయన మీద ఆశ పెట్టుకునే వాళ్ళు కావాలి. సో మనకు ధనం మీద ఆశ ఉంటది, ఐశ్వర్యం మీద ఆశ ఉంటది, బంగారం మీద ఆశ ఉంటది,
సకల భోగ భాగ్యాల మీద ఆశ ఉంటది, కానీ దేవుడి మీద ఆశ ఉండదు. కానీ దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు? నన్ను ఎవరైతే పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారో వాళ్ళను వెతుకుతున్నాడు. నన్ను ఎవరైతే పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నారో వాళ్ళను వెతుకుతున్నాడు. ఆయన నన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో పూర్ణ మనసుతో వాళ్ళను వెతుకుతున్నాడు. నా పట్ల ఎవరైతే దాహము, ఆకలి, ఆశ కలిగి ఉన్నారో వాళ్ళ కోసం ఆయన సంచరిస్తున్నాడట. వాళ్ళ కోసము నా ప్రాణమును నశింప చేయవలని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవద్దురు. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 20 వచనం. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. చూసారండి, వాక్యం చదువుకోవడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, వాక్యం బోధించడానికి న్యాయ విధుల మీద ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. సో దేవుడి మీద ఎడతెగని ఆశ కలిగి ఉండాలి అంటే ఇట్స్ కంటిన్యూస్ గా, రిపీటెడ్ గా ఉండాలి. ఇది స్టాప్ గా ఉండకూడదు. దేవుడి మీద ఆశ కానీ, దేవుడి మీద ఆకలి కానీ, దేవుడి మీద దాహము కానీ అది ఆగిపోవద్దు. ఎడతెగక అంటే ఏంటిది? మనం ఉచ్ఛ్వాస నిశ్వాస, మనం బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నామండి? ఆగి తీసుకుంటున్నామా? ఆగక ఎడతెగక తీసుకుంటున్నామా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలాగైతే తీసుకుంటున్నామో మనం దేవుణ్ణి కూడా అలాగే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాగా తీసుకోవాలి. అంటే అంతగా నువ్వు వెతకాలి, అంతగా నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఎడతెగక నువ్వు దేవుడిని వెతుకు, ఎడతెగక నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకో, ఎడతెగక నువ్వు దేవుడి మీద ఆకలి కలిగి ఉండు, దాహము కలిగి ఉండు. అప్పుడు దేవుడు దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నది. సో నువ్వు ఆశ దేవుడి కోసమే నీ టైంని హెచ్చించు, దేవుడి కోసమే నీ సమయాన్ని హెచ్చించు, దేవుడి కోసమే నీ ప్రాణాన్ని పెట్టుకో, దేవుడి కోసమే నువ్వు మనస్ఫూర్తిగా ఆయనను వెంబడిస్తుండు. అప్పుడు నీకు ఆ యొక్క అద్భుతాలు చూడగలుగుతావు. సో ఎందుకంటే గాడ్ వాంట్స్ టు రియల్ పీపుల్ అండి, ఫేక్ పీపుల్ కాదు. ఆయనకు నేను చెప్పాను చాలా సందర్భాల్లో, ఆయనకు మనం ఏం చేసినా కూడా హృదయపూర్వకంగా చేయాలి. అప్పుడు ఆయనకు ముట్టుతుంది. నువ్వు ఒక ఆఫరింగ్ ఇచ్చిన హృదయపూర్వకంగా ఇవ్వు, నువ్వు ఒక సమయాన్ని ఇచ్చిన హృదయపూర్వకంగా ఇవ్వు, ఆయన నమ్మిన హృదయపూర్వకంగా నమ్ము, ఆయనను విశ్వసించిన హృదయపూర్వకంగా విశ్వసించు. ఆయన కోసము నువ్వు ఆశ కలిగి ఉన్నా కూడా హృదయపూర్వకంగా ఆశ కలిగి ఉండు. ఎస్, నాకు దేవుడు కావాలి, నాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏది లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అన్న ఆశ కలిగి ఉండు. అలానే నిన్ను వీటన్నిటిని తీసివేయడు, వాళ్ళను ఉంచుతాడు. అలాగే ఆయన కూడా ఉంటాడు. సో ఎందుకంటే దేవుడు మనల్ని కష్టపెట్టే దేవుడు కాదండి. సో గాడ్ ఆయన కోసం వెతకాలని చూస్తున్నాడు. నేను అడిగాను దేవుణ్ణి ఒక రోజు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉన్నప్పుడు, నిజమైన ఆశీర్వాదం ఏంటి ప్రభు అన్నప్పుడు, భూలోకంలోనైనా పరలోకంలో అయినా నిజమైన ఆశీర్వాదం నన్ను కనుగొనడమే నిజమైన ఆశీర్వాదము, నన్ను వెతకడమే నిజమైన ఆశీర్వాదము, నా గురించి ప్రచురణ చేయడమే నిజమైన ఆశీర్వాదము, నన్ను ఆరాధించడము, నన్ను స్తుతించడమే నిజమైన ఆశీర్వాదము, నా గురించి అందరికీ చెప్తున్నావు కదా, ఇదే నీకు నిజమైన ఆశీర్వాదం అని దేవుడు బయలుపరచడం జరిగింది. ఫాలో ద జీసస్ క్రైస్ట్ ఈస్ ద ట్రూ బ్లెస్సింగ్ అండి. మనం ప్రతిరోజు ఆయనను వెంబడించమే ఆ రోజంతా నీకు ఆశీర్వాదము. చాలా మంది 100 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తి ఆశీర్వాదం అంటారు. అది ఉండాలి, నేను ఉండొద్దన్నాను. దాంతో కంటే ముందు యేసయ్య ఉండాలి, ఆయనతో సహవాసం ఉండాలి, ఆయనతో నిత్య జీవం ఉండాలి, ఆయనతో ఆ యొక్క ఆశ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. సో మనం ఉద్యోగాన్ని ఎలాగైతే వెతుకుతామో, ఆ డబ్బుని, బంగారాన్ని, ఆభరణాలను ఎలాగైతే వెతుకుతామో, ఆహారాన్ని, ఆ నీళ్ళని ఎలాగైతే వెతుకుతామో, మనము దేవుని అలా అడగాలి, దేవుని అలా వెతకాలి. అలాంటి ఆశను పుట్టించమని అడగాలి. అయ్యా నీ పట్ల నేను ఆశ కలిగి ఉండాలి, ఎడతెగని ఆశ కలిగి ఉండాలి, ఎడతెగని ఆశ కలిగి ఉండాలి. ఎంత చదివినా బైబిల్ బోర్ కొట్టకూడదు, ఎంత ప్రార్థించినా ఆ యొక్క బోర్ కొట్టకూడదు. ప్రేయర్ లైఫ్ లో ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా ఇంకా ఆరాధించాలి, ఇంకా స్తుతించాలి, ఇంకా వాక్యం చదవాలి, ఇంకా ప్రార్థనలు చేయాలి అన్న ఆ తపన, ఆ పరితపన అంటారు చూసారా, ఆ పరితపన ఉండాలి. మనందరిలో కూడా తపన ఉండాలి. సో అలా మనము దాని గురించి మనం సమయాన్ని హెచ్చించాలి. మన ఎనర్జీ అంతా దేవుడి కోసం వాడాలండి. సో నేను నార్మల్ గా ఎవరితోటి ఎక్కువ మాట్లాడానండి. నేను మాట్లాడైతే ఇగో 24 గంటలు ఈ గంట. సో తర్వాత ఏదైనా ఉంటే ఆరాధన. సో నా నోరంతా వాడేది దేవుడి పని కోసమే, పాటలు పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, లేకపోతే వాక్యాన్ని బోధించడానికి, వాక్యాన్ని చెప్పడానికి. సో ఐఎమ్ యూజింగ్ మై మౌత్ ఓన్లీ ఫర్ గాడ్, ఐఎమ్ యూజింగ్ మై ఎనర్జీ ఓన్లీ ఫర్ గాడ్. నాకు ఆ ఎనర్జీ కూడా దేవుడి కోసమే పనిచేస్తుంది. సో అర్థమవుతుందా? నేను ఈరోజు ఆహారం తిన్నానంటే నేను వాక్యాన్ని బోధించాలి, అందుకే నాకు ఎనర్జీ కావాలి, అందుకే నాకు ఆహారం తింటున్నాను. ఒకవేళ ఆహారం తినట్లేదు, ఉపవాసం ఉంటున్నానంటే నాకు ఈ సంఘం దేవుడి గురించి ఇంకా నేను పాటుపడాలి, ఇంకా నేను అనేక ఆత్మలను సంపాదించాలి. చూసారండి, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఫర్ ఎనీథింగ్. వేస్ట్ యువర్ ఎనర్జీ ఫర్ గాడ్ ఓన్లీ. యూజ్ యువర్ మౌత్ ఫర్ గాడ్ ఓన్లీ. యూజ్ యువర్ వర్డ్స్ ఫర్ గాడ్ ఓన్లీ. యూజ్ యువర్
మీ యొక్క సమయాన్ని యూజ్ యువర్ టైం ఫర్ గాడ్ ఓన్లీ. అర్థమవుతుందండి? మన మనసుని, మన ఆలోచనలు, మన తలంపులను అన్ని కూడా దేవుడి కోసమే పని చేయాలి, దేవుడి కోసమే మనము కేటాయించాలి. ఐఎమ్ యూజింగ్ మై మౌత్ ఓన్లీ ఫర్ గాడ్ ఓన్లీ. ఇంకా వేటి గురించి నేను ఓన్లీ వాక్యం బోధించడం, 10 మందికి ప్రార్థన చేయడం, వాక్యాన్ని చదువుకోవడం, ఆరాధించడం, స్తుతించడం, దీని గురించే నా నోటిని వాడుతున్నాను. అలాగే ఆ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని కూడా నాకు దేవుడు ఏదైతే ఎనర్జీ నాకు ఇచ్చాడో అదే ఎనర్జీ నేను దేవుడి కోసం వాడుతున్నాను. నా దేవుడు ఏ నోరైతే ఇచ్చాడో ఆ నోరుని నేను ఆయన కోసం వాడుతున్నాను. దేవుడు నాకు ఏ మాటలైతే ఇచ్చాడో ఆ మాటలన్నీ దేవుడి కోసం వాడుతున్నాను. ఏ ఏ పలుకులైతే ఇచ్చాడో ఆ పలుకులన్నీ ఆయన కోసం వాడుతున్నాను. ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో ఆ జ్ఞానం అంతా దేవుడి కోసమే పనిచేస్తున్నాను. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అదే ఆయనకు రిటర్న్ ఇస్తున్నాను. దేవుడు నాకు ఏ సమయం అయితే ఇచ్చాడో ఆ సమయం ఆయనతో కేటాయిస్తున్నాడు. సో అర్థమవుతుందా అండి? ఇలా మనం థర్స్టీగా ఉండాలి, ఇలాగా మనకు దాహం ఉండాలి. దేవుడు మీకు కూడా నోరిచ్చాడు, సో యూజ్ ఇట్ ఫర్ గాడ్ ఓన్లీ. మీకు మనీ ఇచ్చాడు, యూజ్ ఇట్ ఫర్ గాడ్ ఓన్లీ. మీకు సమయాన్ని ఇచ్చాడు, యూజ్ ఇట్ ఫర్ గాడ్ ఓన్లీ. మీకు బైబిల్ ఇచ్చాడు, యూజ్ ఇట్ ఫర్ గాడ్ ఓన్లీ. అర్థమవుతుందా అండి? సో నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. సో ఇలా మనం ఎడతెగని ఆశ కలిగి ఉండాలి. ప్రాణము క్షీణించుచున్నది. ఇలా దేవుడి గురించి నీ ఎనర్జీని దేవుడి కోసం ఖర్చు పెట్టు. నీకు దేవుడు శక్తిని ఇచ్చాడు కదా, ఆ దేవుడి కోసం ఖర్చు పెట్టు. దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు కదా, దేవుడి కోసం ఖర్చు పెట్టు. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, దేవుడి కోసం ఖర్చు పెట్టు. దేవుడు నీకు నోటి మాటలను ఇచ్చాడు కదా, దేవుడి కోసం ఖర్చు పెట్టు. దేవుడి కోసం ఖర్చు పెట్టు అంటే నువ్వు ఆరాధించు, స్తుతించు, వాక్యం చదువు, వాక్యానుసారంగా బ్రతుకు. నీ ఎనర్జీ అంతా కూడా దేవుడి కోసమే యూజ్ కావాలి, దేవుడి కోసమే యూజ్ కావాలి. అర్థమవుతుందా అండి? సో ఇలా మనం పాత నిబంధనలో ఇలా బ్రతికే వాళ్ళు ప్రజలు కూడా, పాత నిబంధనలో మన పూర్వీకులు అబ్రహాం వాళ్ళు కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ, లేకపోతే యోబు కానీ, నోవాహు కానీ, సో దే స్పెండ్ టైం విత్ గాడ్, క్వాలిటీ టైం విత్ గాడ్. మోషే కానీ, ఎలిసా కానీ అలానే దేవుడు వాళ్ళని వదిలేశాడా? సో వదిలేదే. అలానే దేవుడు వాళ్ళను పంపించేశాడా? తక్కువ చూడలేదే. సో అలా నువ్వు ఆశ నీ దేవుడి మీద పెట్టుకో, అన్ని ఆయనే చక్కబెట్టుకుంటాడు. నీ ఆకలి, నీ మనసు మొత్తం ఆయన వైపుకు తిప్పు, నీ హృదయాన్ని మొత్తం ఆయనకు తిప్పు. నీకు కావాల్సినవి నువ్వు ప్రే చేసుకో, దానికి నేను వద్దనను. కానీ నీ ఫస్ట్ ప్రియారిటీ విల్ గోస్ టు గాడ్ ఓన్లీ. సో అర్థమవుతుందా అండి? సో అలా నువ్వు పరితపించాలి. దేవుడు అంటే ఒక పరితపించాలి, ఒక తపన కలిగి ఉండాలి. అది అప్పుడు ఆయనకు ముట్టుతుంది. అది అలాంటి వాళ్ళ కోసం ఆయన చూస్తున్నాడు, అలాంటి వాళ్ళ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు అంతే కదా అండి, ఎవరైనా కూడా అదే కోరుకుంటారు కదా. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు, నిజంగా మనల్ని మీద ఆశ పెట్టుకునే వాళ్ళు, నిజంగా మన మీద ఆశ పట్టి ఉన్న వాళ్ళు, ప్రేమించే వాళ్ళు మనం వదులుకోలేము. అలాగే దేవుడు కూడా అలాంటి వాళ్ళని వదులుకోడు. సో అర్థమవుతుందా? సో అందుకే నీ ఆశ ఎక్కడుంది? దేవుడి మీద ఉండాలి. నీ ప్రాణం ఎక్కడుంది? దేవుడి మీద ఉండాలి. నీ ఎనర్జీ ఎక్కడ యూజ్ చేస్తున్నావు? దేవుడి కోసం యూజ్ చేయాలి. సో ఐఎమ్ యూజింగ్ మై ఎనర్జీ ఫర్ గాడ్ ఓన్లీ అండి. వర్షిప్ చేయడానికి, ప్రేస్ చేయడానికి, వాక్యం బోధించడానికి, వాక్యం చదువుకోవడానికి. సో నథింగ్ ఎల్స్. ఇక దేని గురించి యూజ్ చేయను, ఇంకా మిగిలినంతా మినిమలే. సో ఐఎమ్ యూజింగ్ మై టైం ఫర్ స్పెండింగ్ టైం విత్ గాడ్ ఓన్లీ. సో 24 hours లో మాక్సిమం ఎంత వీలైతే ఎంత సాధ్యమైతే అంత దేవుడితో గడపడానికి కేటాయిస్తాను. సో ప్రేయర్ లైఫ్, ప్రేజ్ లైఫ్, వర్షిప్, సో ఎవ్రీథింగ్ విల్ బి ఓన్లీ యూజ్ ఫర్ గాడ్ ఓన్లీ. సో అలా ఉంటుంది అన్నట్టు మనం కూడా చేసుకోవాలి. రెవల్యూషన్ 21:6 మరి ఆయన నాతో ఇట్లను సమాప్తమైనవి, నేనే ఆల్ఫా, నేనే ఓమేగా, అనగా ఆది అంతమనై ఉన్నవాడను. దప్పుకొని వానికి జీవ జలము, బుగ్గలోనికి జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. చూసారండి, దాహంతో ఉన్న వాళ్ళకు ఆయన ప్రత్యక్షపడతాడు, ఆకలితో ఉన్న వాళ్ళను ఆయన ఆదరిస్తాడు. సో ఈ ఆకలి అంటే మన ఫిజికల్ ఆకలి కాదు. అర్థమవుతుందండి? సో ఆయనే ఆల్ఫా, ఆయనే ఓమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. సో ఇప్పుడు ఏంటంటే దప్పికొని వాని జీవ జలము, బుగ్గలోనికి జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. దాహం అంటే మనం ఈ వాటర్ తాగితే తీరే దాహము కాదు, మనం ఫుడ్ తినే ఆకలి కాదు. ఈ ఆకలి వేరు, ఈ దాహం వేరు. దీన్నే స్పిరిచువల్ హంగ్రీ అంటారు, దేవుడి పట్ల హంగ్రీ అంటారు కదా. సో అలాగా నాకు దప్పుకొని వానికి జీవ జలములు, బుగ్గలోని జలమును నేను ఉచితంగా ఇచ్చును. అంటే ఊట బాయిలో ఎలా ఉంటుందండి జీవ జలము, అలాగే మనము దేవుడి కోసం నువ్వు ఎంతగా వెతుకుతావో అంతగా ఆయన నీకు ప్రత్యక్షపడతాడు, అంతగా నిన్ను ఆదరిస్తాడు, అంతగా నీవు జీవం కలిగేలాగా ఇస్తాడు. ఫ్రీది స్పిరిచువల్ హంగ్రీ. ఇప్పుడు మనము నీళ్లు కొనుక్కోవడానికి కూడా
మనం డబ్బులు హెచ్చించాల్సి వస్తుంది. ఆహారము కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాము. కానీ నువ్వు దేవుని మాత్రం వెతికేటప్పుడు ఏ డబ్బులు అవసరం లేదు. దేవుని వెతకడానికి డబ్బులే అవసరం లేదు. ఉచితముగా ఇస్తాడు ఆయన. నీకు జీవజలాన్ని ఉచితంగా ఇస్తాడు. దప్పికొని ఉండు. నువ్వు ఆ దేవుడు అంటే దప్పికొని ఉండు. నీకు జీవజలం లాగా నీకు ఇస్తాడు. దేవుడు అంటే ఆకలి కొని ఉండు. జీవజలం లాగా ఊట బావిలో ఇచ్చినట్టుగా ఆయనే నీకు ప్రత్యక్షపరుస్తాడు. ఆయన మహిమను నీకు ఇచ్చుకుంటాడు. ఆయన కృపను నీకు ఇచ్చుకుంటాడు. సో ఉచితంగా అనుగ్రహించును. సో అర్థమవుతుందా అండి? మనం శరీరానికి తినే ఆకలి వేరు, మన శరీరానికి ఉండే ఆకలి వేరు, మన స్పిరిట్ కి ఉండే ఆకలి వేరు. మన మన యొక్క శరీరానికి ఉండే దాహము వేరు, ఆ స్పిరిట్ కు ఉండే దాహం వేరు. అందుకే శరీర ఆకలి కంటే ఆత్మీయ ఆకలి ఉండాలి. శరీర ఆకలి తీరిపోతుంది. అది డబ్బులు పెట్టుకుంటే కొన్ని తింటే, ఇప్పుడు బియ్యం కొనుక్కొని తింటే, వండుకొని తింటే అది ఆకలి తీరిపోతుంది. కానీ ఇది మాత్రము నువ్వు కొనాల్సిన అవసరం లేదు. జీవజల ఊటలవి దేవుడు ఉచితంగా నీకు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు అర్థమవుతుందా ఈ కాన్సెప్ట్? దేవుడి వెనకాల దేవుడికి ఇంటెన్షన్ ఏంటిదో. సో ఒక మండుతున్న అగ్నిగుండం లాగా మనము దేవుడి కోసం మండాలి. సో మనం మండుతున్న ఆ ఫైర్ లాగా మనం దేవుడిని కలిగి ఉండాలి. సో అంటే అందుకే బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. దేవుడు అంటే ఒక ఒక నరం మీద పుండు వస్తే ఎలాగైతే సలుకుతుందో అలాగా దేవుడి కోసం మనం అలాగా ఉండాలి. చెప్తున్నా కదా, ఆ దేవుడి కోసం అంత ఆకలిగా ఉండాలి, అంత దాహముగా ఉండాలి. సో దీన్ని ఆత్మీయ ఆకలి అంటారు, ఆత్మీయ దాహము అంటారు. సో వేల కొలది వెండి బంగారమును నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 72వ వచనంలో చూసారా అండి? వేల కొలది, వేల కోట్ల ఆస్తి కంటే, బంగారము వెండి కంటే, ఎస్ అందరూ ఈ లోకం అంతా కూడా ఇదే వెంబడిస్తుంది. అవునా కదా అండి? తెల్లారులేస్తే డబ్బును వెంబడించడం కాదనను. ఎందుకంటే అదే మనకు సర్వైవల్, అదే మనకు ఫీడింగ్, అదే మనకు బేసిక్ నీడ్. వెళ్ళాలి, చేసుకోవాలి. నేనే అంటాను, కష్టపడాలి, పని చేసుకోవాలి, రాత్రింబగలు కష్టపడాలి. అలాగే దేవుడికి కూడా సమయం ఇవ్వు, దేవుడికి కూడా ఆశకరం. నువ్వు వెండి బంగారాన్ని సంపాదించాలని ఎలాగైతే ఆశపడుతున్నావో, వేల కోట్ల ఆస్తి సంపాదించాలి, ఆస్తి పరుడను, ఐశ్వర్యవంతుడను కావాలని ఎలాగైతే ఆశపడుతున్నావో, నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ఎంతో మేలు. సో ఇది దేవుడు ఉంటే నీకు అంతే మేలు. సో ఆశ అక్కడ కాదు, ఇక్కడ పెట్టుకో, ఆటోమేటిక్ గా నీకు వస్తాయి. మనం జీవితంలో ఆశీర్వాదాలను వెంబడించద్దు, ఆశీర్వాదాలకు కర్తైన యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను వెంబడించాలి. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ అ వెరీ ప్రిసిషియస్ గిఫ్ట్ ఫర్ అస్. నిజమైన ఆశీర్వాదం అండి. నువ్వు ఆయనను వెంబడించడం నిజమైన ఆశీర్వాదం. డోంట్ కంపేర్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందండి. భూమికి ఆకాశానికే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. సో మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. సో అవర్ లైఫ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ ద హెవెన్. మనము సిటిజన్ ఆఫ్ హెవెన్, నాట్ ఆన్ ద ఎర్త్. మనం పరలోక సంబంధం, భూలోక సంబంధము కానే కాదు. కాబట్టి పరలోక సంబంధమైన వాటి మీద నీ ఆశ పెట్టుకో, నీ ఆకలి పెట్టుకో. థ్యాంక్ యూ జీసస్. సో చూసారా అండి? వేల కొలది వెండి బంగారము కంటే మనకు దేవుడు శ్రేష్ఠుడు. దేవుడికి ఇచ్చిన వాక్యం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో మేలు. సో అలా ఉండకపోతే, మనము ఈ ఎడతెగక మనం ఆయనతో గడపకపోతే ఈ విశ్వాస పోరాటంలో కింద పడిపోతాము. అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా విశ్వాసంలో పడిపోవద్దు, వాక్యం చదవడంలో పడిపోవద్దు, వాక్యానుసారంగా నడవడంలో పడిపోవద్దు, వాక్యానుసారంగా జీవించడంలో పడిపోవద్దు, ప్రార్థనలో పడిపోవద్దు, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి స్తుతించడంలో పడిపోవద్దు. ఇవి మాత్రం తంబ్ రూల్స్ అంటారు కదా, పక్కా మనం చేయాల్సిందే. ఇప్పుడు ఈ ప్రేయర్ మీటింగ్ ఆపడానికి కూడా ఎన్నో శక్తులు అడ్డుకుంటాయి కూడా. సో ఆగే ప్రసక్తే ఉండదు. సో ఎన్నో సార్లు సిక్నెస్ వచ్చేది, కానీ ఆపే శక్తే ఉండదు, ఆపడం అనేది ఉండదు. టైంకి దిగాల్సిందే, అక్కడ కూర్చోవాల్సిందే. సో అలాంటి మొండి ధైర్యం ఉండాలి. దేవుడు అంటే ఒక మొండి ధైర్యం ఉండాలండి. సో ఏది ఉన్నా కూడా హై ప్రియారిటీ దేవుడికే ఇచ్చేయాలి. ఎంత ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నా, ఎంత ఫ్యామిలీలో సమస్యలు ఉన్నా, ఎంత ఫ్యామిలీలో అవసరాలు ఉన్నా, ఎంత టైం ఉన్నా, ఎంత టైం లేకున్నా, ఫస్ట్ ప్రియారిటీ, హై అండ్ ప్రియారిటీ విల్ గోస్ టు గాడ్ ఓన్లీ. అదే నిన్ను చేస్తుంది. చూసారండి, ఒక వెండి బంగారానికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు? ఒక తులం గొలుసుపోతే నువ్వు ఎలా బాధపడతావు? ఒక 2 తులాల గొలుసుపోయింది, అయ్యో 2 లక్షలు పోయాయి, బంగారం రేటు పెరిగింది అని మనం ఎలాగైతే బాధపడతామో, సో బాధపడాలి. ఎందుకంటే అది కష్టపడ్డ సొమ్ము పోతే ఎవరికైనా బాధ ఉంటది.
సో బాధపడాలి. సో అంతకంటే ఎక్కువగా ధర్మశాస్త్రం మేలు కాదా? అంతకంటే ఎక్కువ మన దేవుడు కాదా? అదే దేవుడితో గడపకపోతే నీకెందుకు బాధ వేయట్లేదు? ఎందుకంటే నీ బాధ ఆ బంగారం గొలుసు మీద ఉంది, ఆ వెండి మీద బంగారం మీద ఉంది, కానీ దేవుడి మీద లేదు. సో అర్థమవుతుందా అండి? మన బాధ, మన తపన, మన తాపత్రయము, మన పరితపన, మన ప్రేమ, మన సేవ, మన యొక్క మనస్సు, మన ఆలోచన, మన ఎనర్జీ విల్ ఓన్లీ స్పెండ్ ఫర్ గాడ్ ఓన్లీ. సో దేవుడి మీద పెట్టేయాలి. సో ఇలా మనం వెతకాలి దేవుణ్ణి. అర్థమవుతుందా? సో ఇలా వి నీడ్ టు సేవ్ అవర్ గాడ్. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. చూసారండి, ఆ వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. వాక్యాన్ని వినాలని, వాక్యాన్ని బోధించాలని, వాక్యానుసారంగా నడవాలని, వాక్యాన్ని చదువుకోవాలని ఆశ పెట్టుకోవాలి. సో ఇలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. సో అందుకే దీన్ని స్పిరిచువల్ హంగ్రీ అంటారు. కొంతమంది నిజంగా డైలీ 5-6 అవర్స్ చదువుతారండి. కొంతమంది 1 వీక్ ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సెట్ ఐ లిసన్ దట్ ప్రేయర్, ద టెస్టిమోనీస్. 7 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెలకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. నెలకు ఒకసారి ఖచ్చితంగా 12 నెలలకు, సంవత్సరంలో 12 నెలలు ఉంటే 12 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే 3 రోజులలో బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 3 days లో టార్గెట్ పెట్టుకొని బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 3 days సాధ్యం అంటారా? అన్ని రాత్రి పగలు డైలీ 20 hours 22 hours చదువుకుంటూ 3 hours 7 hours కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 15 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 3 months లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పటి వరకు బైబిల్ కంప్లీట్ చేయని బ్యాచ్ కూడా ఉంది. ఒక్కసారి కూడా బైబిల్ చదవని వాళ్ళు, దేవుడు అంటే తెలుసుకొని, దేవుడు అంటే నమ్మకం ఉండి ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారు. పుట్టి క్రిస్టియన్, దేవుళ్ళలో ఎదిగిన వాళ్ళు, ఇప్పటి వరకు కూడా పుట్టుకతోటే క్రైస్తవంలో పుట్టిన వాళ్ళు, ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా అండి? సో అందుకే మీకు ఎందుకు ఈ కోర్స్ పెట్టి, బైబిల్ కోర్స్ పెట్టి చదివిస్తున్నాను. అది ఇంపార్టెంట్. నువ్వు వాక్యం చదువుతావు చూసావా, అది నీకు ఆశీర్వాదము. వాక్యాన్ని నువ్వు వింటున్నావు చూసావా, అది నీకు ఆశీర్వాదం. అందుకే నేను ఆ టైంలో మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, బైబిల్ చదవడం నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది ఇంపార్టెంట్ అండి. బైబిల్ రీడింగ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నో, నెవర్ నెగ్లెక్ట్ రీడింగ్ దట్ స్క్రిప్చర్స్. ఆ రీడింగ్ నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు చదువుతూనే ఉండు, అదే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేపిస్తాడు. అందుకే నేను ఆ 6 months కోర్సు 100 days లో ఎందుకు కంప్లీట్ చేపిస్తున్నాను. అట్లీస్ట్ యూ షుడ్ రీడ్, you should read, either understand and misunderstanding. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ బైబిల్ చదువుతూనే ఉండు. నువ్వు చదువుతుంటా అంటే చదువుతుంటా అంటే నీకు మర్మాలు తెలుస్తుంటా అంటే. బుక్ చదవక ఆడ పడేస్తే రాదు. అందుకే నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారండి, ఆ వాక్యాన్ని మీద మనము చదవాలన్న ఆశ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. అందుకే నేను కావాలనే మీ అందరికీ 6 నెలల కోర్సు, 100 రోజుల కోర్సులు క్రియేట్ చేసి పంపించి మీరు చదవాల్సిందే, అంతే చదవాల్సిందే. దాంట్లో ఎగ్జామ్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదవడంలో ఎప్పుడు డిస్కౌంట్ ఇవ్వద్దు, ఎగ్జామ్షన్ ఇవ్వద్దు. ప్రార్థించడంలో ఎప్పుడు డిస్కౌంట్ ఇవ్వద్దు, ఎగ్జామ్షన్ ఇవ్వద్దు. ఆరాధించడంలో, స్తుతించడంలో ఎప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వద్దు, డిస్కౌంట్ ఇవ్వద్దు. సో దేవుని వెంబడించడంలో ఎప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వద్దు, డిస్కౌంట్ ఇవ్వద్దు. ఇవన్నీ కూడా అంత లెవెల్ ఆఫ్ ఆకలి నువ్వు పెట్టుకోవాలి, అంత లెవెల్ ఆఫ్ ఆశను నువ్వు పెట్టుకోవాలి. సో దేవుడు అంటే భయభక్తులు చూసి సంతోషించరు. సో ఇప్పటి నుంచి వాక్యం మీద ఆశ పెట్టుకుందాం, సో దేవుడి యొక్క తలంపుల మీద. అందుకే రీడ్ ద స్క్రిప్చర్స్. నీకు మధ్యాహ్నం టైం దొరికినా, రాత్రి టైం దొరికినా, ఎప్పుడు దొరికినా కూడా. సో అందుకే నేను చెప్తున్నా కదా, దేవుడు నీకు ఒక ఎనర్జీ ఇచ్చాడు. యూజ్ దట్ ఎనర్జీ ఫర్ గాడ్. అర్థమవుతుందా అండి? నీకు దేవుడు ఏ ఎనర్జీ అయితే ఇచ్చాడో, ఐ యూజ్ దట్ ఎనర్జీ ఫర్ గాడ్. నీకు దేవుడు ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో, యూజ్ దట్ విజ్డమ్ ఫర్ గాడ్. నీకు దేవుడు ఏ వాక్చాతుర్యం అయితే ఇచ్చాడో, ఏ నోరునైతే ఇచ్చాడో, ఆ నోరుని దేవుడి కోసం వాడు. ఐఎమ్ యూజింగ్ దట్ వన్ ఓన్లీ. ఈ ఎనర్జీ, నేను తినే ఆహారము దేవుడి వాక్యాన్ని బోధించడానికి, ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి మాత్రమే ఖర్చు పెడుతున్నాను. నా ఎనర్జీని దేవుడి కోసమే ఖర్చు పెడుతున్నాను. సో నా సమయాన్ని దేవుడి కోసమే ఖర్చు పెడుతున్నాను. నా యొక్క బైబిల్ జ్ఞానం ఏదైతే ఉందో అది దేవుడి కోసమే ఖర్చు పెడుతున్నాను. సో దేవుడి కోసమే ఖర్చు పెడుతున్నాను అండి. ట్రూలీ నా నోరు ఆరాధిస్తుంది, నా నోరు స్తుతిస్తుంది, నా నోరు ప్రార్థిస్తుంది, నా నోరు 10 మందికి వాక్యం చెప్తుంది, నా నోరు వాక్యం చదువుతుంది. సో నా నోరు మొత్తం దేవుడి కోసమేగా. ఐ డిసైడెడ్ ఐ విల్ యూజ్ మై మౌత్ ఫర్ గాడ్ ఓన్లీ. ఐ యూజ్ మై ఎనర్జీ ఫర్ గాడ్ ఓన్లీ. నేను తినే ఆహారం కూడా దేవుడి కోసమే. ఎందుకు? నేను మంచిగా ఆరోగ్యంగా ఉంటే
ఇంకా 10 మందికి ఎక్కువ మంది, ఇంకా 10 సంవత్సరాలు ఇంకా ఎక్కువ సేవ చేసి ఇంకా అనేక ఆత్మలను నడిపించవచ్చు, ఆయన మార్గంలో నడిపించవచ్చు. సో హంగ్రీ, హంగ్రీ, ఆకలి, దాహము దేవుడి పట్ల సేవ చేయాలని ఆ తపన ఎప్పుడు కూడా మనం తగ్గించుకోవద్దు. సో దేవుళ్ళో నడవాలని ఆ తపన తగ్గిపోవద్దు. దేవుళ్ళో ఎదగాలని ఆ తపన పడిపోవద్దు. ప్రార్థించుకోవాలన్న తపన పడిపోవద్దు. అందుకే విశ్వాసంలో మనం పడిపోవద్దు, నమ్మకంలో పడిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఎప్పుడు ఏ విషయంలో పడిపోవద్దు. ఎన్నో వచ్చాయండి నాకు దేవుని నమ్ముకున్నాక. చాలా చాలా ఉపద్రవాలు వచ్చాయి, చాలా చాలా సునామీ లాంటి పరిస్థితులు, ఎడారి లాంటి పరిస్థితులు, ఎలాంటి ఏంటిది ఎడతెగని ఎన్నో శ్రమలు, పోరాటాలు వచ్చాయి. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి అది నిలబడుతుండేది. సో కంటిన్యూస్ ఎఫర్ట్ అంటారు కదా, దేవుల్లో ఎప్పుడు కూడా బ్రేక్ ఇవ్వద్దు. ఆ వాక్యం చదవడంలో బ్రేక్ ఇవ్వద్దు, ప్రార్థన చేయడంలో బ్రేక్ ఇవ్వద్దు, ఆయనను ఆరాధించడంలో, స్తుతించడంలో బ్రేక్ ఇవ్వద్దు. ఇట్స్ ఎ నెవర్ ఎండ్ ప్రాసెస్. ఎడతెగక మనము ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండాలి, ఎడతెగక మనం ఆకలి కలిగి ఉండాలి, ఆయన వాక్యము చదువుకోవాలి. అందుకే డోంట్ నెగ్లెక్ట్ ద రీడ్ ద స్క్రిప్చర్. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో నీకు కష్టం వచ్చిందా, నువ్వు వెయిట్ ఫర్ గాడ్. దేవుడు ఏదైనా మాట ఇస్తాడా, ఆయన ఏదైనా వాక్యం ఇస్తాడా అని ఆశ పెట్టుకో. తప్పకుండా మాట్లాడతాడండి మన దేవుడు. మౌనంగా అస్సలు ఉండడు. వాక్యం ద్వారా అయినా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా అయినా మాట్లాడతాడు. అలాగే ఈ రోజు మీరు ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు కదా, ఆశతో రండి. ఈ రోజు దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడా, ఈ రోజు నాలో ఇంకేమైనా లోపాలు ఏమైనా ఉంటే సరి చేస్తాడా, నా హృదయానుసారంగా దేవుడు ఏమైనా దర్శిస్తాడా, ఇంకా కొత్తది ఏమన్నా నాకు ఈ రోజు నేర్పిస్తాడా, నిన్నది కాకుండా మొన్నది కాకుండా ఈ రోజు కొత్త అంశం నేను ఏమైనా నేర్చుకుంటానా, అలా ఆశతో రావాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఈ రోజు నన్ను దర్శిస్తాడేమో, దేవుడు నన్ను ఈ రోజు ముట్టుతాడేమో, దేవుడు ఈ రోజు నన్ను స్వస్థతపరుస్తాడేమో, దేవుడు ఈ రోజు నన్ను ఎదుర్కొంటాడేమో, లేకపోతే దైవజనుడి ద్వారా వాక్యాన్ని నాకు అందిస్తాడేమో, అలా ఆశతో ఉండాలి. అర్థమవుతుందా అండి? ఏదో మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాను, వచ్చినాను కాదు. నీ లోపల ఆ డిజైర్ తో వెళ్ళాలి. దేవుడి వాక్యం చదివేటప్పుడు కూడా ఇంకా కొత్తగా ఏమైనా నేర్పిస్తాడా, నాకు వాక్యం చదువుతున్నానగా ఇంకా నాకేమైనా కొత్తగా నాతోటి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడా. సో ఆశగా చూడండి, అంత ఆశ ఉండాలి మనం దేవుడు అంటే. అది చల్లారకూడదు, ఆ ఆశ చల్లారకూడదు, ఆ మంట చల్లారకూడదు, ఆ దాహము చల్లారకూడదు. కొంతమందికి 1000 కోట్లు సంపాదించిన వాళ్ళకి ఆశ తీరదు, ఇంకా 1000 కోట్లు సంపాదించాలని ఉంటది. కొంతమందికి ఎన్ని బిజినెస్లు పెట్టినా కూడా ఆశ చల్లారదు, ఇంకా సంపాదించాలని ఉంటది ఆశ. సో తప్పని నేను అనను, సంపాదించాలి. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు సంపాదించుకో, నేను తప్పనను. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఆ రుచి చూశారు, ఆ సంపాదించడం అనే రుచి చూశారు. అలాగే నీ దేవుని కూడా నువ్వు రుచి చూడు, ఆ దేవుడి మీద ఆశ కలిగి ఉండు. నువ్వు ఎంత ఎక్కువగా గడుపుతావో నీకు దేవుడిలో అంత ఎదగాలని నీకు ఆశ కలుగుతుంది. నువ్వు దేవుడితో ఎంత ఎక్కువగా ఏంటిది సమయాన్ని ఇచ్చిస్తావో, నిన్నుకి ఆయనతో గడపాలన్న తాపత్రయము, ఆయనతో గడపాలన్న ఆశ నువ్వు ఎప్పుడైతే గడుపుతుంటాండమో ఆ ఆశ, ఆ దాహము పెరుగుతుంటా ఉంటది. అర్థమవుతుందా అండి? నువ్వు దేవుడితో గడపకపోతే నీకు ఆ ఆకలి పుట్టదు, ఆ దాహం పుట్టదు, ఆ ఆశ పుట్టదు. నువ్వు గడుపుతూనే ఉండు. 1 అవర్ గడుపు, మళ్ళీ ఇంకొక గంట సేపు గడపాలనిపిస్తుంది, ఇంకా 2 గంటలు గడుపు, ఇంకొక గంట సేపు గడపాలనిపిస్తుంది, ఇంకొక గంట సేపు ఆరాధన చేయి, ఇంకొక గంట సేపు ఆరాధన చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఉచితంగా జీవజలాలను నేను ఇస్తా అంటున్నాడు. ఆశ పెట్టుకో, నేను ఉచితంగా ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఆశ పెట్టుకో ఆయన మీద. సో ఇంకా నీకు అనిపిస్తుంది. అంతేగాని నువ్వు దేవుడికి దూరంగా ఉండి నేను ఆకలి కలగాలి, దాహం కలగాలంటే ఆశ తీరదు. ఇప్పుడు మన శరీరానికి ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఆకలి తీరిపోతుంది. దాహం వేస్తున్నప్పుడు వాటర్ తాగామనుకోండి, ఆ దాహం తీరిపోతుంది. కానీ నువ్వు దేవుడితో ఎంత గడుపుతావో అంతగా ఆశ పెరుగుతుంటా ఉంటది. ఎంతగా గడుపుతావో అంతగా ఆశ, అంతగా దాహం పెరుగుతుంటా ఉంటది, అంతగా ఆకలి పెరుగుతుంటా ఉంటది. దేవుడితో గడుపుతున్న కొద్దీ నీకు అది ఎక్కువ అవుతుంటది, కానీ ఆకలి, ఆ దాహము, ఆశ తగ్గదు. అందుకే ఆకలి చావకూడదు, దేవుడి పట్ల దాహము చావకూడదు. అర్థమవుతుందా? సో అలాగా మనము థర్స్టీగా ఉండాలి, ఒక డిజైర్ కలిగి ఉండాలి. సో నీ ఎనర్జీ దానికోసమే నువ్వు హెచ్చించాలి. సో ఇలాంటి పీపుల్ లేరు, ఆ బర్నింగ్ ఉన్న పీపుల్ దేవుడికి కనపడట్లేదు. ఈవెన్ నాతో సహా నేను కూడా ఇంకా మండేది చాలా ఉంది. ఇంకా దేవుడికి అట్లా ఇంకా ఆశ కలగాల్సింది ఇంకా చాలా ఉంది. దేవుడికి అట్లా ఇంకా ప్రేమ కలిగేది ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది, ఇంకా చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మనందరికీ డీవియేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో. సంపాదించాలి, ఉద్యోగాన్ని చూసుకోవాలి, పిల్లలను పెంచాలి, పోషించుకోవాలి, ఇంటి పన్ను, వంట పని చూసుకోవాలి. ఎన్నో డీవియేషన్స్ ఉన్నాయి మనందరికీ కూడా. ఆ డీవియేషన్ లో కూడా నువ్వు దేవుడికి సమయాన్ని ఇవ్వాలి, అదే గొప్పతనం.
నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారా, దేవుడి కోసం మన ప్రాణము సొమ్మసిల్లాలి. ఇప్పుడు ఒకరు ఉన్నారు, ఇప్పుడు మనం యవ్వనస్తులు చూస్తాం కదా, వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు వాళ్ళు లేట్ అయితే, గంట లేట్ అయినా కూడా వాళ్ళు తట్టుకోలేరు, అలా ఉంటది. మాట్లాడకపోయినా, ప్రతిరోజు ఫోన్లలో మాట్లాడకపోయినా వాళ్ళు ఉండలేరు ఒకరిని వచ్చి, నిజంగా ప్రేమించుకునే వాళ్ళు. సో సొమ్మసిల్లిపోతారు వాళ్ళు. నీ రక్షణ కొరకు, దేవుడి కొరకు మనము అలాగా సొమ్మసిల్లిపోవాలి, నీరు కారిపోయినట్టుగా ఉండాలి. అంటే దేవుడి కోసం. అర్థమవుతుందా? నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. సో వాక్యము చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. వాక్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనము ఆహారం ఎలాగైతే తీసుకుంటున్నామో, నిద్ర అయితే ఎలాగైతే పోతున్నామో, మనము దాహం ఎలాగైతే తీర్చుకుంటున్నామో, ఎలాగైతే మనం సంపాదించుకుంటున్నామో, ఇవన్నీ ఎలాగైతే ఇంపార్టెంటో, దేవుడి విషయంలో కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వీటిని నెగ్లెక్ట్ చేయకండి. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఆ యొక్క వర్షిప్, ప్రేజ్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. అందుకే నీ 24 అవర్స్ క్వాలిటీ ఆఫ్ టైం దేవుడికే ఖర్చు పెట్టు. సో అర్థమవుతుందా? నీ ఎనర్జీ, దేవుడు నీకు ఏ ఎనర్జీ అయితే ఇచ్చాడో క్వాలిటీ ఆఫ్ టైం దేవుడికి ఖర్చు పెట్టు. ఇప్పుడు నేను కొంచెం ఎంగులో ఉన్నాను, అందుకే నేను ఎక్కువ మటుకు దేవుడితో గడుపుతున్నాను. ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంత గడపకపోవచ్చు, అయితే మనం ఎంగులో ఉన్నప్పుడే ఆయన కాడెను మోయాలి. అందుకే నీ యవ్వన కాలంలో ఆయన కాడెను మోయమంటాడు వాక్యంలో. ఎందుకంటే యవ్వన కాలంలో ఆయన కాడ మోయొచ్చు, ఏడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, సువార్త ప్రకటించవచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అదే వృద్ధాప్యం వచ్చామనుకోండి, వెళ్ళలేము, ప్రార్థనలు చేయలేము. అందుకే ఐఎమ్ థర్స్టీ ఫర్ దట్, ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలి, ఇంకా ఎక్కువ మందికి. నాకు ఇప్పుడే ఆరోగ్యం ఉంది, ఈ ఆరోగ్యం ఉన్నప్పుడే నేను దేవుణ్ణి కావాలి, మంచి వృద్ధాప్యం రాకముందుకే యవ్వన కాలంలోనే ఆయన కాడెను మోయాలి, అనేక మందిని ఆయన రక్షించాలి. సో ఆశ, సో చూసారండి, ఆశ, ఆ దాహము, మనకు ఏజ్ మీద ఉన్నప్పుడే మనము ఆయన కోసము ఇంకా ఏమైనా చేయగలిగితే చేయాలి. వృద్ధాప్యంలో మనం ఎటు వెళ్ళలేము, ఎటు పోలేము. సో అంత తొందర ఉండదు, బండి స్లో అయిపోతుంది. సో ఆయన కొరకు, ఆయన వాక్యము కొరకు ఆశ పెట్టుకొని ఉండు. నాకు మరుగు చోటు నాకెడము, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారండి, తెల్లవారక ముందుకే లేవాలి, ప్రార్థన చేయాలి. సో మొర పెట్టాలి, ఉత్తరం ఇస్తాడు దేవుడు, జవాబిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు కానీ మౌనంగా ఉండే దేవుడు కాదు. సో అర్థమవుతుందండి, ఇలాంటి స్పిరిచువల్ హంగ్రీలో మనం బ్రతకాలి. తెల్లవారక ముందుకే, నేను పొద్దున నాకు టైం అంటుండదండి, ఏ టైంలో ప్రేర్ చేసుకుంటారో నాకు తెలియదు. మధ్యాహ్నము, రాత్రి, అర్ధరాత్రి, ఉదయము, సాయంత్రము, ఎప్పుడు గంట దొరికినా, ఎప్పుడు 10 నిమిషాలు దొరికినా. సో హంగ్రీ, ఆ దేవుడే అలా క్రియేట్ చేశాడు. అంతేగాని దేవుడు ఇవ్వకపోతే మనం కష్టం అండి, దేవుడితో అన్ని గంటలు కూర్చోడం కష్టము. ఆయన అంత డిజైర్ పెడతాడు, ఆయనతో గడపడానికి, ఆయనతో బ్రతకడానికి, ఆయనతో గడపడానికి కావాల్సిన ఆకలిని ఆయనే పుట్టిస్తాడు. అడగాలి, ప్రార్థించాలి. అయ్యా, ఐ వాంట్ టు స్పెండ్ క్వాలిటీ ఆఫ్ టైం ఎవ్రీ డే, నీతో ఎక్కువసేపు గడపడానికి నాకు ఆ ఆకలిని పుట్టించు ప్రభువా, ఆ దాహాన్ని పుట్టించు ప్రభువా, ఆ ఆశను పుట్టించు ప్రభువా అని అడిగితే దేవుడు నీ లోపల ఆ బర్నింగ్ సెన్సేషన్ పెడతాడు. సో తెల్లవారమునకే మొరపెట్టి తిని, ఈ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. చూసారా అండి? సో ఇలా మనం బ్రతకాలి, ఆయన రక్షణ కొరకు, ఆయన సాలివేషన్ కొరకు, పరలోక రాజ్యం కొరకు, ఆత్మలను సంపాదించాలని, లేకపోతే దేవుళ్ళు ఎదగాలని. అంతే చెప్తున్నాను కదా. నువ్వు దేవుడు అనే ఒక సర్కిల్ ని గీసుకో, ఒక వరల్డ్ ని క్రియేట్ చేసుకో, జీసస్ వరల్డ్ అని ఒకటి క్రియేట్ చేసుకో, దేవుడు గాడ్ ఈజ్ మై వరల్డ్ అని ఒకటి క్రియేట్ చేసుకో. ఆ వరల్డ్ లో నువ్వు ఉద్యోగం చేసిన, ఇంటి పని చేసిన, వంట పని చేసిన, ఆ ప్రపంచంలోనే నువ్వు జీవిస్తుండు, ఆ దేవుడు అనే ప్రపంచంలోనే జీవిస్తుండు. ఆ ప్రపంచాన్ని దాటి బయటికి రాకు, ఆ ప్రపంచంలోనే నువ్వు ఉండు. ఆరాధించడము దేవుడి ప్రపంచం, స్తుతించడము దేవుడి ప్రపంచం, వాక్యం చదువుకోవడం దేవుడి ప్రపంచము, వాక్యానుసారంగా జీవించడం దేవుడి ప్రపంచము, ప్రార్థించడం దేవుడి ప్రపంచము, రక్షణ, నీతి, నిజాయితీ, ఇదంతా కూడా ఆ ప్రపంచంలోనే నువ్వు జీవిస్తూ ఉండాలి. అలా నుంచి నువ్వు వీడిపోవద్దు. ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం.
నువ్వు ఆశ బంగారం మీద, వెండి మీద కాదు, ధనం మీద, ఐశ్వర్యం మీద కాదు. నీ ఆశ దేవుడి మీద పెట్టుకో. ఆయన మీద నువ్వు ఆ రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించండి. బైబిల్లో మీరు నన్ను అడిగితే ఏ వర్స్ కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారంటే, ఐ విల్ గివ్ దిస్ వర్స్ టు ఫస్ట్ ప్రియారిటీ. నా దృష్టిలో ఈ వర్స్ అల్టిమేట్ వర్స్ నాకు అనిపిస్తుంది. నాకు ఇష్టమైన వర్స్ అంటే బైబిల్లో ఇది. అన్ని వర్స్ ఇష్టమే, కానీ ఏది మొట్టమొదటి ప్రాధాన్యతను ఇస్తా అంటే ఇది నేను మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడే ఆశీర్వాదం. సో గాడ్ టోల్డ్ మీ లైక్ దట్. నాకు చెప్పాడు ఫాస్టింగ్ లో. నేను చెప్పాను కదా, 22 పాయింట్స్ ఇచ్చాను నాకు. నువ్వు ఎప్పుడైతే నన్ను ఆరాధిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదము. ఎప్పుడైతే నన్ను స్తుతిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నువ్వు నన్ను ప్రకటిస్తున్నావు కదా, అదే నీకు నిజమైన ఆశీర్వాదం. నా వాక్యాన్ని బోధిస్తున్నావు కదా, నిజమైన ఆశీర్వాదం. నాకు సేవ చేసుకుంటున్నావు కదా, నిజమైన ఆశీర్వాదము. ప్రార్థన చేస్తున్నావు కదా, నిజమైన ఆశీర్వాదము. సో అర్థమవుతుందా? గాడ్ టోల్డ్ మీ లైక్ దట్. సో ఈ బంగారము నాకు నిజమైన ఆశీర్వాదం అని దేవుడు చెప్పలేదు. ఈ ధనము, ఈ ఐశ్వర్యము నిజమైన ఆశీర్వాదం అని దేవుడు చెప్పలేదు. ఆ బంగ్లాలు, బంగ్లాలు, వెండి గిన్నెలు, ఆ బంగారపు వస్త్రాలు నిజమైన ఆశీర్వాదం అని దేవుడు చెప్పలేదు. ఎప్పుడైతే నన్ను వెంబడిస్తావో అదే నాకు నిజమైన ఆశీర్వాదం అని దేవుడు నాకు టోల్ మీ అదే నాకు నేర్పించాడు, అదే చెప్పాడు. సో అక్కడే ఉంటుంది అసలు బ్లెస్సింగ్ అంతా. అక్కడే ఉంది. అసలు బ్లెస్సింగ్ అక్కడే ఉంది. సో ఈ రోజు నువ్వు దేవుని గడపలేదు, నీ క్యాలెండర్ లో ఈ రోజు వృధానే. అర్థమవుతుందా అండి? ఈ రోజు నువ్వు వాక్యం చదువుకోలేదు, నీ క్యాలెండర్ లో వేస్ట్ టుడే. ఈ రోజు నువ్వు ప్రేయర్ చేసుకోలేవు, నీ క్యాలెండర్ లో ఈ రోజు వేస్ట్. ఈ రోజు నువ్వు దేవుడితో గడపలేదు, నీ క్యాలెండర్ లో ఆ డే వేస్ట్. చెప్తున్నా కదా, ఈ నెలలో 30 రోజులు ఉంటే నువ్వు ఏ రోజైతే నువ్వు దేవుడితో గడపవో ఆ రోజు నీకు వ్యర్థమే. అందుకే దేవుడు అన్నాడు కదా, 1000 గంటల కంటే నీ ఆవరణంలో 1 గంట ఉంటే శ్రేష్టము అని అంటాడు. 1000 సంవత్సరాల కంటే 1 గంట నీతో గడిపితే శ్రేష్టము. సో అర్థమవుతున్నా, నువ్వు ఎప్పుడైతే దేవుడితో గడుపుతావో దట్ ఈస్ ద ప్రెసిషియస్ టైం. అది చాలా విలువైన సమయం. నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తావో, స్తుతిస్తావో, నీ జీవితంలో అది నిజమైన విలువైన సమయం. ఇప్పుడు నేను ఒక 10 గంటలు ఒక మనిషితో గడిపాను అనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ టైం, దట్ ఈస్ నాట్ ఎ క్వాలిటీ టైం. ఇఫ్ ఐ స్పెండ్ 5 minutes విత్ గాడ్, ఆ 5 minutes ప్రెసిషియస్ టైం. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నేను 24 గంటలు దేవుడు నాకు ఇచ్చాడు, 10 గంటలు ఒక మనిషితో నేను గడిపాను. అది నాకు క్వాలిటీ టైం కాదు, అది నాకు ట్రూ టైం కాదు, అది నాకు బ్లెస్సింగ్ టైం కాదు. 10 గంటల బదులు ఒక 10 నిమిషాలు దేవుడితో కూర్చాను, 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను, లేదా 10 నిమిషాలు వాక్యం చదివాను, లేదా 10 నిమిషాలలో ఒక ఆరాధన చేశాను. దట్ ఈస్ ద క్వాలిటీ టైం, దట్ ఈస్ ద ట్రూ టైం, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ టైం. మార్నింగ్ లేవగానే ఈ 1.5 hour మనము ప్రేయర్ చేసుకుంటున్నాము. సో దిస్ ఈస్ ఈ 24 hours లో ఈ 1 hour మనం ఏదైతే గడుపుతున్నామో దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ టైం అండి. నిజంగా ఇది బ్లెస్సింగ్ టైం. మార్నింగ్ లేవగానే ఆయన వాక్యం వినడం అంతా ఈజీ కాదండి. ఆయన కృప చేత మనందరికి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఇలా స్క్రిప్చర్స్ చదివిస్తున్నాడు మనందరి చేత కూడా. సో అందుకే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు, మిగిలిన అన్ని ఆయన్ని అనుగ్రహించుకుంటాడు. సో ఈ రోజు నువ్వు దేవుడితో గడపలేవా? ఈ రోజు నీకు వ్యర్థమే. ఈ రోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించలేదా? ఈ రోజు నీకు వ్యర్థమే. దేవుణ్ణి స్తుతించలేదా? ఈ రోజు నీకు వ్యర్థమే. రేపు గడిపావా? అయితే రేపు నీకు బ్లెస్సింగ్ డే, రేపు నీకు మంచి డే. టుడే ఇస్ ద ఇప్పుడు నీకెంత గుడ్ న్యూస్ వచ్చినా ఈ రోజు నువ్వు దేవుడితో గడపలేదా, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూసే. సో అలా ఉండాలి. స్పిరిచువల్ థర్స్టీ లేదు, ఈ రోజంతా నువ్వు దేవుడితో గడపావు, ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ యూ. It's a blessing day for you. It's a happy day for you. Healthy day for you. Wealthy day for you. It's a prosperity day for you. Whenever you spend more time with God in any day, that is a real blessing day for that day. అందుకే సో అలాంటి హంగ్రీ ఉండాలి దేవుడు అంటే. సో చూద్దాం, విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, మా అందరిలో కూడా అలాంటి ఆకలిని, అలాంటి దాహాన్ని, అలాంటి ఆశను పుట్టించమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.